అతనొక మానవతావాది. అతనొక అభివృద్ధికి స్ఫూర్తిదాత. రేపటి సూర్యోదయాన్ని ఈ రోజే చూడగల విజన్ ఉన్న నాయకుడు. కాలిన బూడిదలో నుండి కూడా దర్జాగా లేచి వచ్చే దమ్ము ఆయనకు మాత్రమే సొంతం. ఎండు కొమ్మల్ని చీల్చుకొనైనా కొత్త చిగురులు వేయగల ధైర్యం ఆయనది. ఆయన నిప్పు కణిక. ఆయన పుడుతూనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది. ఆయనే సిబిఎన్, క్రియేటివిటీ, భవిష్యత్తునిచ్చే నేత. పోలవరానికి పరిపూర్ణ రూపం, అమరావతి పునర్నిర్మాణం లాంటి అనేక లక్ష్యాలతో నేను పడుకోను, మిమ్మల్ని పడుకోనివ్వను అంటూ ప్రభుత్వ అధికారులతో మమేకమై పని పని అంటూ రోజుకు 18 గంటలు అలుపెరగకుండా శ్రమిస్తున్న ఒకే ఒక్కడు. అభివృద్ధి పదంతో ఆంధ్రప్రదేశ్ ను పరుగులు పెట్టిస్తున్న కారణ జన్ముడు. ఆయనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లెలో 1950 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీన పుట్టిన చంద్రబాబు తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు విద్యార్థి సంఘ నాయకుడిగా ఎన్నికయ్యారు. క్యాంపస్ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించారు. తొలిసారిగా 1978లో 20 ఏళ్ల వయసులోనే యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1980-83 కాలంలో పునరావస్తు సినిమాటోగ్రఫీ, సాంకేతిక విద్య, పశుసంవర్ధక, చిన్న నీటిపారుదల శాఖలకు మంత్రిగా సేవలందించారు. 1981వ సంవత్సరంలో ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని వివాహం చేసుకున్నారు. టీడీపీలో చేరి పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎన్టీఆర్ కు కుడి భుజంలా మారారు. 1984 ఆగస్టులో రాజ్భవన్ సాక్షిగా జరిగిన రాజకీయ కుట్రలో కీలక పాత్ర పోషించి తిరిగి ఎన్టీఆర్ ను సీఎం చేశారు. 1989 సంవత్సరంలో తొలిసారిగా కుప్పం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచాక నాటి నుండి నేటి వరకు కుప్పం నియోజకవర్గం చంద్రబాబుకు కంచుకోటగా మారింది. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చంద్రబాబు చొరవతోనే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ వచ్చింది. ఆయన చిత్తశుద్ధి బిల్ గేట్స్ ను ఆకట్టుకుంది. 2003లో అలిపిరి మందుపాత్ర పేలుళ్ల ఘటన నుండి మృత్యుంజయుడై భయపడకుండా ప్రజాసేవకే అంకితుడయ్యాడు. 2019లో ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు జరిగిన అవమానాలకు తట్టుకొని సీఎంగానే మళ్లీ అడుగు పెడతానని శపథం చేసి అన్నట్టుగానే తిరిగి సీఎంగానే అసెంబ్లీలోకి అడుగుపెట్టిన రాజకీయ సింహం చంద్రబాబు. కింద పడ్డ ప్రతిసారి అంతే పట్టుదలతో పైకి లేచిన ఆయన రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ధైర్యంగా నిలబడ్డ వెనుదిరగని ధీరుడు చంద్రబాబు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలు పాలైనప్పుడు అనేక దేశాల్లోని తెలుగువారు ర్యాలీలో చేపట్టడం చంద్రబాబుకున్న ప్రజాభిమానం చూసి ప్రపంచమే షాక్ అయింది. 2024 ఎన్నికల్లో బీజేపీ జనసేనలతో పొత్తు పెట్టుకుని కూటమితో కలిసి 164 స్థానాల్లో గెలిచి తన సత్తా ఏంటో నిరూపించారు చంద్రబాబు. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా సాధించి రాష్ట్ర ప్రజల మనసును గెలుచుకున్నారు. ఆనాడు విజన్ 2020 అని మెట్రో ట్రైన్ హైటెక్ సిటీని నిర్మాణం చేశారు. వాటి ఫలితమే ఎకరం 100 కోట్ల రూపాయలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకుంది. నేడు విజన్ 2047 అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకు మెట్రో, సాఫ్ట్వేర్ హబ్లు, పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇంత విజన్ ఉన్న రాజకీయ నాయకుడికి మరెవరూ సాటి రారు. అమరావతిని ఏఐ హబ్ గా మార్చడమే తన లక్ష్యమని చెప్పే చంద్రబాబుకు మహాత్మా గాంధీ, ఎన్టీఆర్, బిల్ క్లింటన్లు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు. అలుపెరగకుండా శ్రమిస్తున్న ఆ నిరంతర పోరాట యోధుడు డైమండ్ జూబ్లీని పూర్తి చేసుకుని నేడు 76వ వసంతంలోకి ప్రవేశిస్తున్న ఈ శుభ సందర్భంలో వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది డిటీవీ న్యూస్ ఛానల్. ప్రజల పక్షాన డి అంటే డి.